나를 바꾸고 싶어 넌 모두가 나를 알아봤으면 해. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. మనం ఈత మొక్కలు వెళ్లే దారిలో సూరారెడ్డిపాలెం రైల్వే క్రాసింగ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈత మొక్కలలోని జ్వాలాముఖి రెస్టారెంట్ని. ఈత మొక్కల సముద్ర తీరాన కల ఈ జ్వాలాముఖి రెస్టారెంట్ నందు మనకి రకరకాల నాన్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఈ రెస్టారెంట్ నందు మనకు చేపల పులుసు, రొయ్యల ఫ్రై, కౌజుపిట్ట కర్రీ, నాటుకోడి చికెన్ ఇటువంటివి బాగా ఫేమస్ అండి. మేమైతే ఇక్కడ ఒక ప్లేట్ చేపల పులుసు, కౌజుపిట్ట కర్రీ ఆర్డర్ చేసాము. దీనితో పాటు మేము మీల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు. ఇక్కడ మీల్స్తో పాటు మనం ఆమ్లెట్ అని అడిగితే ఆమ్లెట్ కూడా వేసేస్తారు. ఆమ్లెట్ అయితే అద్దరిపోయిద్ది. మనకి మీల్స్తో పాటు పప్పు, రోటి పచ్చడి, మార్చిన కారం, నెయ్యి, రసం, సాంబారు, పెరుగు కూడా ఇస్తారు. మనకు కావలసిన నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా ఆర్డర్ చేసుకొని ఈ మీల్స్లో కలుపుకొని తింటే సూపర్గా అయితే ఉన్నాయి. బేసిక్గా మనకి ఒక్కో ప్రాంతానికి చెందిన రుచి మరొక దగ్గర అయితే ఉండదు. ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మనం ఆయా ప్రాంతాల్లోని ప్రదేశాల్లోని అథెంటిక్ టేస్ట్ అనేది ఆస్వాదించాలి. పక్కనే ఉన్న సముద్రాన్ని చూస్తూ మనం అలా డైన్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు కదా. ఇక్కడ మీల్స్ అయితే హోమ్లీగా ఉంది. పప్పు అయితే టేస్ట్ అదిరిపోయింది. దాంట్లోకి మనకి రోటి పచ్చడి కూడా ఇచ్చారు. ఇది సముద్ర తీరం ప్రాంతం కాబట్టి ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. తీర ప్రాంతాల్లో ఉండే రెస్టారెంట్లో చేపల పులుసు టేస్ట్ చేయకపోతే బాగుంటుందా చెప్పండి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే రెస్టారెంట్లలో చేపల పులుసు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా సముద్ర తీర ప్రాంతాలకు జర్నీ చేసినప్పుడు అక్కడ ఫుడ్ని టేస్ట్ చేయండి. అది లోకల్ అథెంటిక్ ఫుడ్ టేస్ట్ని మనకిస్తుంది. మేమైతే ఇంకో ప్లేట్ చేపల పులుసు, కౌజుపిట్ట కర్రీని అయితే ఆర్డర్ చేశాము. కౌజుపిట్ట కర్రీ అయితే టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. కొన్ని రకాల రెసిపీలు రుచి చూడటానికి కొన్ని ప్లేస్లు కరెక్ట్గా నప్పుతాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. టేస్ట్ పరంగా అయితే నాకైతే ఇక్కడ జ్వాలాముఖి రెస్టారెంట్లో సూపర్గా అనిపించింది. మీలో ఎవరైనా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసినట్లయితే ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆమ్లెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కౌజుపిట్ట కర్రీ అయితే బోన్స్ తోటి సహా తినేసేయచ్చు. స్పైసీ లెవెల్స్ మాత్రం సరిగ్గా సరిపోయాయి. ఇక్కడ ఈ రెస్టారెంట్లో వీరు సొంతంగా తయారు చేసిన మార్చిన కారంలో నెయ్యి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంది. ఇక్కడ దొరికే సాంబార్కి కానీ రసానికి కానీ ఫిదా అయిపోతారు. లంచ్ పూర్తయ్యాక మనం సముద్రం ఒడ్డున కాసేపు అలా రిలాక్స్ కావచ్చు. మండు టెండలో సముద్రం మీద నుంచి వచ్చే చల్లటి గాలితో మేము కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. నాకైతే ఈ జ్వాలాముఖి రెస్టారెంట్లో లంచ్ చేసిన తర్వాత ఒక రకమైన మధురానుభూతి కలిగిందనే చెప్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాం మరి.